హలో అందరికీ గుడ్ మార్నింగ్. నేను మీ సర్లని. ఇంకా డైలీ బ్లాగ్ వచ్చి స్టార్ట్ అయిపోయింది. ఇది నిన్న ఈవినింగ్ టైంలో మేము కిచెన్లో షింక్కి పూజ రూమ్కి మధ్యలో గ్యాప్ లేదని చెప్పి ఇల్లు కట్టినప్పుడు బిల్డర్ ఏం చేసిండంటే అట్లాగే కట్టేసిండు. మేము రాకముందుకే ప్లాట్ఫామ్ వేసేసిండు, కిచెన్లో అటాచ్ చేసి కట్టేసిండు. ఇంకా కొత్తలో మళ్ళీ ఎందుకు కట్ చేయడము గూలగొట్టడం అని చెప్పి మేమే ఆపేసినాము. ఇంకా ఎప్పటికైనా వాస్తు ప్రకారం అయితే పూజ రూమ్కి కిచెన్కి గ్యాప్ ఉండాలి అంటారు కదా, దానివల్ల కూడా కొన్ని వాస్తు ప్రకారం అయితే బాగుండదు. అందుకని చెప్పి ఇంకా మేము గ్యాప్ పెట్టిపిస్తున్నాము. షింక్ దగ్గర కొంచెం కట్ చేపిస్తున్నాము, మార్బుల్ కట్ చేపించి గ్యాప్ ఇస్తే బాగుంటుంది అందరికని చెప్పి అట్లా. ఇంకా ఆస్తిక్ అక్కడ పని అవుతుంటే ఇక్కడ ఆడుకుంటుండు. షూట్ చేసేసిండు. దీంట్లో డైనోసార్లు పెట్టి బంధించాడు. వీళ్ళందరినీ బయటికి సబ్బులన్నీ పెట్టుకొని ఆస్తితో ఆడుకుంటుండు. ఇది ఎంతో డౌట్ వచ్చింది కదా, ఇది గేట్ మిస్వాక్ పేస్ట్ పెట్టుకొని ఇది అంటే గేట్. ఇదేమో కాటేజ్. ఎవరిది? మేహుల్దా. అయితే చూస్తున్నారా, కొంచెం పనికే మొత్తం కిచెన్ మొత్తం దుమ్ము అయిపోయింది. అది బ్లేడ్తో కట్ చేస్తారు కదా, అది మార్బుల్ కట్ చేసేది బ్లేడ్ ఉంటుంది కదా, దాంతో చేస్తున్నారు. ఇల్లంతా దుమ్ము కిచెన్ మొత్తం. ఇంకా స్టవ్ మీద చూసిండ్రా చున్నీ కప్పినాను. ఇక్కడ విండోస్ అన్నీ ఓపెన్ చేసినాను. చూడండి ఇల్లంతా ఎట్లా అయిపోయింది, చాలా దుమ్ము అయిపోయింది. అయినా సరే మనకు ఈ పని కావాలి ఫస్ట్ అని చెప్పి ఈ పని తర్వాతనే చేసుకోవచ్చు. ఫస్ట్ మనకి వాస్తు ప్రకారం అయితే ఇట్లా చేయించుకుంటేనే బాగుంటుంది. అందుకే ఎన్నేళ్ళైనా సరే చేయించుకోవడం తప్పది, చేయించుకోవాలి. పూజ రూమ్కి కిచెన్కి గ్యాప్ ఉండాలని చెప్పి ఇంకా చేయించుకుంటున్నాము. చూడండి దుమ్ము మొత్తం హాల్లోకి వస్తుంది. ఇంకా మా ఆయన అటు అడ్జస్ట్ ఫ్యాన్ కూడా వేసిండు. ఇక్కడ కిచెన్ విండోర్ కూడా ఓపెన్ చేసిండు కదా, అక్కడికి పోయేటట్టు చేస్తున్నాడు. ఎంతైనా ఇల్లు ఎంత మంచిగా ఉన్నా, ఎంత చిన్నగా ఉన్నా, ఎంత పెద్దగా ఉన్నా కొంచెం వాస్తులోనే ప్రాబ్లం వస్తుంది. ఆ వాస్తు కరెక్ట్ ఉంటే మనకి మంచిగా. ఇక క్లీనింగ్ స్టార్ట్ అయింది. సగం పని అయిపోయింది. మార్బుల్ అయితే పెట్టేసిండ్రు. ఇంకా నేను టైల్స్ అవన్నీ క్లీన్ చేస్తున్నాను. దుమ్ము ప్రతి ఒక్కటి మొత్తం సున్నం అయిపోయింది. అది బండ కట్ చేస్తారు కదా, దాందే మొత్తం దుమ్ము లేస్తుంది. ఇంకా ప్లగ్లు అవన్నీ నీట్గా క్లీన్ చేస్తున్నాను. చూడండి ఎంత దుమ్ము ఉందో. ఇవన్నీ క్లీన్ చేయాలి. ఎంత లేట్ అయినా సరే క్లీన్ చేస్తేనే నాకు కొంచెం ఫ్రీ ఉంటుంది. చూడ్డానికి కూడా కిచెన్ నీట్గా అనిపిస్తుంది. ఇదంతా క్లీన్ చేయాలి ఇప్పుడు. కానీ బండని మాత్రం టచ్ చేయొద్దని చెప్పిండు. ఆఫ్టర్ చూడండి ఎంత క్లీన్ చేసేసుకున్నాను. 2 hours పట్టింది ఇదంతా క్లీన్ చేసుకునే వరకు. నైట్ 8:30, 9 అయింది ఇదంతా క్లీన్ చేసే వరకు. క్లీన్ చేసిన, కడిగినాను. ఇంకా మార్బుల్ దగ్గరికి వెళ్ళలేదు, అది అతుక్కోవాలి మంచిగా. 2 days పడుతుంది. అందుకే ఇప్పుడు అది ఏం టచ్ చేయొద్దని చెప్పి చేయలేదు. ఈ మిగతావన్నీ క్లీన్ చేసినాను. ఇంకా షింక్ కింద కూడా కడగాలి. ఇప్పుడే కాదు, ఒక 2 days పడుతుంది. లేట్ అయినా పర్వాలేదు, కానీ అది మళ్ళీ పడిపోతే డబల్ పని అవుతుంది కదా, అందుకని చెప్పి అక్కడ టచ్ చేయలేదు. ఇంకా ఇల్లు మొత్తం క్లీన్ చేసేసుకున్నాను. మొత్తం కడిగి తోడ్చేసినాను. ఇంకా మార్నింగ్ పొద్దున్నే
ఇంకా పొద్దున్నే 5 o'clock లేచినాను. లేచి ఇంకా సండే మార్నింగ్ కదా, సండే చెప్పినాను కదా మీకు, పొద్దున్నే లేవడం ఇంకా డైలీ చేసుకున్నట్టే పనులు ఉంటాయి సండే కూడా నాకు. ఇంకా ఫస్ట్ బ్రష్ చేసుకుంటాను. చేసిన తర్వాతనే ఇంకా ఏ పనైనా చేసుకోవాలనిపిస్తుంది. ఇంకా ఇల్లు నూకేసి స్నానం చేసేసినాను. స్నానం చేసి ఇంకా కిచెన్లోకి వెళ్ళి పని చేసుకోవాలి. పని స్టార్ట్ చేయాలి. ఇంకా కిచెన్లోకి వెళ్ళి నైటే అంతా క్లీన్ చేసినాను. పని అయింది కదా కిచెన్లో, గోడ కట్ చేయించినాం కదా, ఆ పని నైట్ అంతా క్లీన్ చేసేసిన కదా. నేను డైలీ ఫస్ట్ నైటే అన్నీ క్లీన్ చేసేసుకుంటా. సింక్లో గిన్నెలు, స్టవ్ దగ్గర అంతా కిచెన్ మొత్తం క్లీన్ చేసేసుకొని ఇంకా పొద్దున్నే మంచిగా తొందరగా పని అవుతుంది. నైటే క్లీన్ చేసేసుకుంటాను. నైటే రోజు క్లీన్ చేసేస్తాను. ఇంకా ఎక్కువ పని ఉండదు అనమాట. లేవగానే ఇంకా బ్రష్ చేసుకొని స్నానం చేసుకొని ఇంకా కిచెన్లోకి వెళ్తేనే ఈజీగా అయిపోతుంది, నీట్గా ఉంటుంది కిచెన్. ఇంకా మళ్ళీ ఒకసారి స్టవ్ తుడిచేసుకుంటాను మామూలుగా క్లాత్ తోటి తుడిచి. ఇంకా ఫస్ట్ వేడి నీళ్ళు గరం చేస్తాను. వేడి నీళ్ళు వేడి చేసుకుంటేనే అవి నాకు వేడి నీళ్ళే తాగడం ఇష్టం. చల్ల నీళ్ళు తాగాలంటే అసలు నచ్చదు. గోరువెచ్చటి నీళ్ళు తాగుతాను. తర్వాత ఇంకా పాలు వేడి చేసేస్తాను. ఇంకా టిఫిన్కి ఈరోజు జొన్న రొట్టెలు చేద్దామని వేడి నీళ్ళు పెడుతున్నాను. పాలు పెట్టేసుకున్న తర్వాత ఇంకా జొన్న రొట్టెలకు కూడా నీళ్ళు వేడి చేయాలి. మామూలుగా బాయిల్ చేస్తే సరిపోతుంది జొన్న రొట్టెలకు. ఈ ప్రాసెస్ చాలామంది వేరేగా చేస్తారు కదా జొన్న రొట్టెలు. నేను ఈ ప్రాసెస్ చేస్తున్నాను, చూడండి. కొంతమందికి తెలిసే ఉంటుంది. నాకు మాత్రం ఇట్లా చేయడానికి ఈజీగా అనిపిస్తుంది జొన్న రొట్టెలు. ఇట్లా మెస్సీ మెస్సీ కాదు కిచెన్ అంతా. మామూలుగా గోధుమ చపాతీ చేసినట్టే ఉంటుంది జొన్న రొట్టె కూడా. అదే టైప్లో వస్తుంది, విరిగిపోదు. పెంక మీద వేసినప్పుడు విరిగిపోదు. అట్లా మామూలు చపాతీ లాగానే అవుతుంది. చాలా బాగుంటుంది, ఈజీగా అయిపోతుంది తొందరగా. తినడానికి కూడా సాఫ్ట్గా ఉంటుంది జొన్న రొట్టె. చల్లగా అయినాక కూడా సాఫ్ట్గానే ఉంటుంది జొన్న రొట్టె. మీకు చూపిస్తాను చూడండి ఎట్లా చేయాలనేది. చూడండి, వేడి నీళ్ళు పెట్టినా కదా జొన్న రొట్టె కోసము. అందులో కొంచెం సాల్ట్ వేస్తున్నాను. జొన్న రొట్టెలో అసలు సాల్ట్ వేయొద్దు, కానీ నేను కొంచెం వేస్తున్నాను, 1/2 టేబుల్ స్పూను. వేసిన తర్వాత అది మసలేటప్పుడు చూడండి, నేను పిండి ప్లాస్టిక్ బకెట్లో పెట్టుకుంటాను. స్టీల్ డబ్బాలో పెడితే స్టీల్ డబ్బా చల్లగా అయిపోతుంది కదా. ఇంకా ఇప్పుడు చలికాలము, చల్లగా అయిపోయి పిండి కూడా ఖరాబ్ అవుతుంది, పురుగు పట్టడం కానీ అట్లా అవుతుంది. అందుకని చెప్పి నేను పెరుగు బకెట్ ఉంటుంది కదా ఖాళీది, అది పిండికి పెట్టేసుకున్నాను. గోధుమ పిండి అందులోనే ఉంటుంది, ఇంకా జొన్న పిండి కవర్లో వేసి సపరేట్ ఉంటుంది అందులోనే. ఇంకా నేను జొన్న పిండి వేడి నీళ్ళలో కలిపేస్తాను. మనకి ఒక పెద్ద కప్ పిండి అయితే ఒక మీడియం గ్లాస్ వాటరు, అట్లా నేను క్వాంటిటీ చూసుకొని వేస్తాను. ఫస్ట్ చేతులను మంచిగా తుడుచుకోవాలి, తడి ఉండొద్దు చేతులు, పిండి పాడైపోతుంది కదా అట్లాగని. ఇప్పుడు పిండి నేను వేడి నీళ్ళల్లో కలుపుతున్నాను, మసలే నీళ్ళల్లో. స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చూపిస్తాను ఎట్లా కలిపినా అనేది. చూడండి ఇంత వేడైనాయో నీళ్ళు. మసలాలి మామూలుగా, ఎక్కువ కూడా మసలొద్దు. మామూలుగా ఇట్లా
ఒక 2 నిమిషాలు మసిలితే సరిపోతుంది. వేడి వేడి నీళ్ళలో ఈ పిండి కలిపేసుకోవాలి. చూడండి ఇట్లా సేమ్ చపాతీ పిండిలాగానే రావాలి. సాఫ్ట్నెస్ అట్లా వచ్చిన తర్వాత ఇంకా మూత పెట్టేసుకోవాలి. ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసేయండి. బ్లాగ్స్ నేను సర్లని చూస్తూ ఉండండి వీడియోస్. ఇట్లాగే సండే బ్లాగ్ ఇది. చెప్పినా కదా నేను వేడి నీళ్ళు తాగుతాను ఫస్ట్ పొద్దున్న వేడి చేసుకొని. వేడి నీళ్ళు తాగిన తర్వాత ఫస్ట్ ఛాయ్ కావాలి. నాకు ఛాయ్ అంటే పిచ్చి ఇష్టం, ఎందుకో ఏం అర్థం కాదు. ఛాయ్ చాలా ఇష్టము. డైలీ ఒక 4 సార్లు తాగమన్నా తాగుతాను, అంత ఇష్టం నాకు ఛాయ్. ఛాయ్ పెట్టేసినాను పొద్దున్నే, చల్లగా ఉంది కదా వెదర్. ఛాయ్ పెట్టేసినాను. ఇంకా ఛాయ్ తాగిన తర్వాత జొన్న రొట్టెలు స్టార్ట్ చేయాలి చేయడము. పీటకోల కూడా ఉంది రెడీగా. అన్నీ రెడీ పెట్టేసుకుంటేనే ఈజీగా అవుతుంది కదా పని. అట్లా ఇంకా పిండి కూడా నానిపోయింది. హాఫ్ అన్ అవర్ చూడండి ఎంత వేడిగా ఉందో. కొంచెం గోరువెచ్చగా వేడి తగ్గినాక ఎట్లా చేయాలనేది ప్రాసెస్ చూపిస్తాను. ఇది ఆల్రెడీ ఒకటి వేసేసినాను. చూడండి ఎంత సాఫ్ట్గా బాగా వస్తాయి. పొంగుతుంది కూడా చపాతీ, బాగుంటుంది. చూస్తున్నారా ఎలా చేయాలనేది జొన్న రొట్టె ఎంత ఈజీగా అయిపోతుందో. ఇట్లా చేయితో కొట్టే కంటే ఇది ఈజీగా చేసుకోవచ్చు. అది చాలా కష్టం ఆ ప్రాసెస్లో చేస్తే. ఇది ఈజీగా అయిపోతుంది, తొందరగా అయిపోతుంది. ఇంకా ఎన్ని చేసినా ఇంకా చేయాలనిపించే అంత ఈజీగా అయిపోతుంది ఈ జొన్న రొట్టెలు. ఈ ప్రాసెస్లో ట్రై చేయండి అందరూ. అట్లాగే నా వీడియోస్ చూస్తూ ఉండండి ప్లీజ్. చూస్తేనే కదా అందరికీ నచ్చేవి. చూసి సబ్స్క్రైబ్ చేయండి మా వీడియోస్, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇట్లాగే మా వీడియోస్ చూస్తూ ఉండండి. ఈరోజు ఇదే వ్లాగ్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.